హలో! హాయ్ అండి. నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్‌కి స్వాగతం. ఈరోజు మనకి విజయవాడ సిటీ కమర్షియల్ ఏరియా అయిన గాంధీనగర్‌లో 60 ఫీట్ రోడ్డు ఫేసింగ్ అపార్ట్మెంట్ ఫ్లాటు సేల్‌కొచ్చిందండి. సో, ఇదంతా కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా యూజ్ చేస్తున్నారు. ఆఫీస్ పర్పస్‌గా, అదేవిధంగా కమర్షియల్ గోడౌన్స్ పర్పస్‌గా. ఇందులో మనకి 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయితే సేల్‌కుంది. సో, ఈ ఫ్లాట్‌కి నెలకి రూ. 35,000 రెంట్ కూడా వస్తుంది. ఇంతకుముందు కూడా ఇది సేల్‌కొచ్చిందండి. అప్పుడు దాదాపుగా 85,00,000 నుంచి 90,00,000 వరకు జరిగింది మార్కెటు. ఇప్పుడు రేట్ బాగా తగ్గించారు. కేవలం రూ. 80,00,000కే చెప్తున్నారు. కానీ మనకి 79,00,000కి ఇస్తారు. సో, ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మరియు లోపల వీడియో కూడా చూపిస్తానండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. వాళ్ళకి ఈ వీడియోస్ అనేది తప్పకుండా ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము ఓన్లీ ఈ విజయవాడ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి. గుంటూరు, అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తాం. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీస్. సో, వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవుతుండండి. మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అవుతూ ఉండండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది కమర్షియల్ ఏరియా అనమాట. రోడ్డు పెద్ద రోడ్డు, సిమెంట్ రోడ్డు, 60 ఫీట్ రోడ్ అండి ఇది. సో, ఇక్కడ రోడ్ పెద్ద రోడ్ కాబట్టి బైక్స్ అన్నీ కూడా కార్‌లన్నీ కూడా ఇక్కడే పార్క్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి లోపల కూడా పార్కింగ్ అయితే వచ్చింది. ఇందులో బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కూడా రన్ అవుతుంది. ఇప్పుడు మనకి సేల్‌కొచ్చిన ఫ్లాట్‌ని ఆఫీస్ పర్పస్‌గా యూజ్ చేసేవాళ్ళు. ప్రస్తుతానికి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేసుందండి. బిల్డింగ్ కూడా రీసెంట్ కన్‌స్ట్రక్షన్ బిల్డింగే. సుమారుగా 10 ఇయర్స్ అలా అవుతుంది. సో, స్ట్రక్చర్ అంతా కూడా చాలా బావుంది. మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బావుందండి. చుట్టూ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. మనకి వాకింగ్ ట్రాక్ ఉంది. అదేవిధంగా లోపల పార్కింగ్ స్పేస్ ఉంది. జనరేటర్ ఉంది. లిఫ్ట్ ఉంది. సో, చూడవచ్చు ఇక్కడ మీరు. సో, ఇందులో మనకి ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చిందండి. టోటల్‌గా 1570 ఎస్ఎఫ్‌టీ వస్తది. 1400 ప్లింత్ ఏరియా వస్తది. సో, మనకి 68 గజాలు అన్‌డివైడెడ్ షేర్‌గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇంతకుముందు రెంట్‌కి ఇచ్చినప్పుడు రూ. 35,000 రెంట్ అయితే వచ్చిందండి. సో, ఇప్పుడు కూడా మనకి రూ. 35,000 పైనే తప్ప తక్కువ కాదండి. సో, అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైమ్ చాలా తక్కువుంది. సో, ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్. ఇక్కడ చూడవచ్చు మీరు ఆఫీస్ పర్పస్‌గా యూజ్ చేశారు ఈ ఫ్లాట్‌ని. ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి రూ. 79,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్‌కి బ్యాంక్ ఆక్షన్‌లో సేల్‌కొచ్చిందనమాట. సో, గాంధీనగర్ ఏరియాలోనండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్‌కి, మెయిన్ బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి, ఏలూరు రోడ్డుకి సో, వీటన్నిటికి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. గాంధీనగర్ ఏరియా అనేది టూ టౌన్‌లో వస్తుంది. సో, ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో మనకు రూ. 79,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌కి సో, ఇంత మంచి రెంట్స్ వచ్చే ప్రాపర్టీ అయితే మళ్ళీ దొరకడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ రోజుల్లో రూ. 1,00,00,000 ఇన్వెస్ట్ చేసినా కూడా 30,000 రెంట్ వస్తుందండి. సో, ఆ విధంగా చూసుకుంటే గనక ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ గ్రోత్ కూడా ఉంటుంది. దీనికి మనకి 68 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ గజం స్థలం రూ. 1,00,000 పైన ఉంది. సో, ల్యాండ్ కాస్ట్‌కే మనకొస్తున్నట్టు ఈ ప్రాపర్టీ అండి. సో, కార్ పార్కింగ్ సదుపాయం కూడా ఉంది. థర్డ్ ఫ్లోర్‌లో ఉండే ఫ్లాట్ అనమాట. సో, అంతా కూడా ఆఫీస్ పర్పస్‌గా యూజ్ చేశారు. మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదండి. పెద్దగా మనకి రిపేర్ చేయించుకోవాల్సిన వర్క్ కదా! అలా కూడా ఏమీ లేదు. సో, ఇది యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్ము పట్టేసింది. శుభ్రం చేయించుకుంటే చాలు. చిన్న చిన్న మైనర్ వర్క్‌లు ఏమైనా ఉంటే గనక అవి చేయించుకుంటే సరిపోతుందండి. ఫ్లాట్ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు తీసుకొని రెంట్‌కైతే ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు బెడ్‌రూమ్స్ గాని, హాల్ గాని, కిచెన్ గాని ఇవన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయి. అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో, ప్రాపర్టీ నచ్చితే గనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. సో, ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్‌ని సంప్రదించి డైరెక్ట్‌గా లైవ్‌లో మీరు విజిట్ చేయవచ్చండి. అయితే దీనికి బ్యాంక్ ఆక్షను ఈ నెల 9వ తారీఖునేనండి. సో, 9వ తారీఖున ఈఎండీ అమౌంట్ అనేది కట్టి 10% అమౌంట్ ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో, 79,00,000 కాబట్టి సుమారుగా 7,90,000 కట్టాల్సి ఉంటుంది. సో, ఒకవేళ బిడ్ సక్సెస్ అయితే గనక ఇంకొక 15% అమౌంట్ అనేది కట్టి అగ్రీమెంట్ చేసుకోవాలి. దీనికి రూ. 55,00,000 లోన్ కూడా వస్తదండి. సో, రూ. 55,00,000 లోన్ తీసుకొని మిగతా అమౌంట్ అనేది మీరు అరేంజ్ చేసుకొని ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి. వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసున్నాయి. సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. సీలింగ్ వర్క్ చేసున్నాయి. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగు. సో, ఎక్స్ట్రార్డినరీగా ఉందండి. డాక్యుమెంట్ పరంగా 1570 ఎస్ఎఫ్‌టీ వస్తది గానీ, ఇది అన్‌అఫిషియల్‌గా మనం మెజర్‌మెంట్ చూసుకుంటే గనక డెఫినిట్‌గా 1800 వరకు ఎస్ఎఫ్‌టీ వస్తదండి. చాలా పెద్ద ఫ్లాటే. సో, వాల్యుయేషన్ తగ్గించడం కోసం ఎస్ఎఫ్‌టీని తగ్గించి రాశారు. ప్రాపర్టీ నచ్చితే గనక అసలు మిస్ చేసుకోవద్దు. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాం. సో, వాటి లింక్స్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మరియు కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. మాకు ఈ రజా ప్రాపర్టీని ఈ ఒక ఛానలే కాదండి. ఎందుకంటే మేము డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీసు, ఆక్షన్ ప్రాపర్టీసు ఈ విధంగా విజయవాడ, గుంటూరు, అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో చేస్తున్నాం కాబట్టి మనకి సెపరేట్‌గా అంటే
కస్టమర్స్ ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థం కావడం కోసం అని చెప్పేసని ఆక్షన్ ప్రాపర్టీస్‌ని సెపరేట్‌గా ఆక్షన్ సేల్ అనే ఒక ఛానెల్‌లో, ప్రాపర్టీ సేల్ అని చెప్పేసని విజయవాడకి సంబంధించిన ప్రాపర్టీ వీడియోస్ అన్నీ కూడా ఒక ఛానెల్‌లో, అదేవిధంగా హైదరాబాద్‌కి సంబంధించిన వీడియోస్‌ని హైదరాబాద్‌కి సంబంధించిన హెచ్‌వైడి ఆక్షన్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఆ ఛానెల్‌లో. సో, ఈ విధంగా అదేవిధంగా ఆంధ్ర రాజధాని అని చెప్పేసని అందులో సిరకల డైరెక్ట్ ఓనర్ సేల్‌కి సంబంధించిన గుంటూరు, విజయవాడకి సంబంధించిన ప్రాపర్టీస్‌ని ఇలా డివైడ్ చేసి చేస్తున్నాము. సో, వాటిని లింక్స్‌ని కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ ఛానెల్‌ని కూడా వీలైతే ఫాలో అవుతుండండి. ఓకే అండి. థాంక్ యూ.